ప్రపంచానికి శాంతి మార్గం చూపించిన వ్యక్తి, ఆయుధాలు లేకుండా సామ్రాజ్యాన్ని వణికించిన నాయకుడు, అహింస అనే మాటకు అర్థం నేర్పిన గాంధీ. అలాంటి మహనీయుడి విగ్రహం ఈ రోజు ఒక దేశంలో నిలబడలేదు. నడిరాత్రి కట్ చేసి తీసుకెళ్లారు. ఇది కేవలం ఒక విగ్రహంపై జరిగిన దాడినా లేదా భారతీయుల ఆత్మ గౌరవంపై వేసిన ముద్ర? కాంస్య విలువ కోసమా ఈ చోరీ, లేదా గాంధీ సిద్ధాంతాలపై ద్వేషమా? ఈ ఘటన వెనుక నిజంగా ఎవరున్నారు? ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం ధ్వంసం, చోరీ. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారతీయులు. భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఆలోచన, ఒక మార్గం, ఒక విలువల సమాహారం. అహింస, సత్యం, శాంతి అనే పదాలకు ప్రాణం పోసిన మహానుభావుడు ఆయన. ఆయుధాలు లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన వ్యక్తిగా గాంధీజీ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. అందుకే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయనను గౌరవంగా స్మరిస్తారు. ఊరూరా కనిపించే గాంధీ విగ్రహాలు ఒక వ్యక్తిని కాదు, మానవత్వాన్ని గుర్తు చేస్తాయి. అందుకే అనేక దేశాల్లో గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇవి కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, శాంతి సందేశానికి ప్రతీకలు కూడా. అలాంటి మహాత్ముడి విగ్రహానికి ఆస్ట్రేలియాలో జరిగిన అవమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలిచివేసింది. మెల్బోర్న్ నగర శివారులోని రోవిల్లే ప్రాంతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నడిరోడ్డుపై వదిలేయలేదు, కట్ చేసి ఎత్తుకెళ్లారు. శాంతిని బోధించిన మహానాయకుడి విగ్రహాన్ని ఇలా ముక్కలు చేయడం ఒక దొంగతనం మాత్రమే కాదు, అని విలువలపై జరిగిన దాడి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఈ విగ్రహాన్ని బహుమతిగా అందించింది. దాదాపు 420 కిలోల బరువున్న ఈ కాంస్య విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ముందు ప్రతిష్ఠించారు. 2021 నవంబర్లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ఈ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ సమాజానికి అది గర్వకారణం. కానీ ఆ గర్వాన్ని కొన్ని గంటల్లోనే అవమానంగా మార్చే ప్రయత్నం జరిగింది. ఆవిష్కరణ జరిగిన కేవలం 24 గంటల్లోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ ఘటనను భారత్, ఆస్ట్రేలియా రెండూ తీవ్రంగా ఖండించాయి. అయినా కూడా భద్రతా చర్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏకంగా విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆస్ట్రేలియన్ మీడియా కథనాల ప్రకారం ఈ దొంగతనం అర్ధరాత్రి సమయంలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఒక తెల్లరంగు వ్యాన్లో అక్కడికొచ్చారు. వారు ముఖానికి ముసుగులు ధరించి ఉండడంతో గుర్తింపు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. యాంగిల్ గ్రైండర్ సహాయంతో విగ్రహాన్ని పునాదుల దగ్గర నుంచి కోసి కాళ్ల భాగం మాత్రమే అక్కడ వదిలి మిగతా భాగాన్ని తీసుకెళ్లిపోయారు. ఆ దృశ్యం చూసిన వారికి అది గాంధీ విగ్రహం మాత్రమే కాదు, ఒక ఆలోచన రక్తస్రావం అవుతున్నట్టుగా అనిపించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా పంపబడిన ఈ విగ్రహం భారతీయ సంస్కృతి, చరిత్ర, త్యాగానికి గుర్తు. అలాంటి విగ్రహాన్ని స్క్రాప్ విలువ కోసం ముక్కలు చేసి ఆలోచన రావడం మానవత్వం ఎంత దిగజారిందో చూపిస్తోంది. ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం ఒక్కసారిగా కదిలింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్టోరియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేకంగా నాక్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ కేసును పరిశీలిస్తోంది. నిందితులు కాంస్యాన్ని ముక్కలుగా చేసి అమ్మే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. కానీ ఈ ఘటన వెనుక కేవలం డబ్బు ఆశ మాత్రమే ఉందా, లేక గాంధీ సిద్ధాంతాలపై ద్వేషం ఉందే అన్న ప్రశ్న అందరి మనస్సుల్లో మొదలుతోంది. అందుకే స్క్రాప్ మెటల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా భారీ కాంస్య ముక్కలు అమ్మేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఈ ఘటనపై భారతీయ సమాజం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. స్థానిక భారతీయ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయంపై స్పందించింది. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం భారత్కే కాదు, మానవాళికే అవమానమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియాను కోరింది. ఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యాధికారులకు కూడా భారత ప్రభుత్వం ఈ విషయంపై తన ఆగ్రహాన్ని తెలియజేసింది. విగ్రహాన్ని తిరిగి కనుగొని నిందితులను చట్టపరంగా శిక్షించాలన్న డిమాండ్ను భారత్ గట్టిగా వినిపించింది. భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ఈ ఘటన ఇప్పుడు రెండు దేశాల మధ్య రాజకీయ అంశంగా మాత్రమే కాదు, భావోద్వేగ అంశంగా కూడా మారింది. గతంలో కూడా విగ్రహంపై దాడి జరగడంతో ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచానికి శాంతి, అహింస మార్గాలను చూపిన మహాత్ముడి విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం చాలా బాధాకరమని పలువురు మేధావులు, ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీ ఆలోచనలు ఏ ఒక్క దేశానికో జాతికో పరిమితం కావని, అవి మానవాళి మొత్తం కోసం అని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి మహానాయకుడి విగ్రహంపై దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ద్వారా మరోసారి గాంధీ బోధించిన అహింసా మార్గం ఎంత ప్రాసంగికమో చర్చకొచ్చింది. ద్వేషం, విధ్వంసం ఎప్పటికీ పరిష్కారం కాదని, శాంతి మార్గమే శాశ్వతమని గాంధీజీ చెప్పిన మాటలు ఈ సంఘటనతో మరింత గుర్తుకొస్తున్నాయి. గాంధీ విగ్రహాన్ని కట్ చేయొచ్చు, కానీ గాంధీ ఆలోచనల్ని కాదు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లొచ్చు, కానీ అహింసా మార్గాన్ని ప్రపంచ హృదయాల నుంచి తొలగించలేరు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అడ్డుకోవచ్చని భారతీయ సమాజం అభిప్రాయపడుతోంది.